భాషన్న మాట్లాడవలసిందే కూర్చొని కామారెడ్డి వాళ్ళకి వచ్చారు. నేను ఒకటి చెప్తా ఉన్నాను, దీనికి చెప్పే ముందు ఆనంద పుష్పాలకు కన్నింటికి తేడా అనేది ఏంటో తెలుస్తా ఉండేది మనకు. వస్తా ఉంటే అని మాట్లాడాడు, నువ్వు ఎంజాయ్ చేయాలని ఆయన ఈ బైక్ చాలా స్పీడ్గా నడుస్తూ ఉంది. ఆర్టీసీ గారికి మళ్ళీ కార్మికులు మిత్రులందరికీ నా యొక్క నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు పోలీస్ శాఖ రవాణా శాఖ వాళ్ళు రోడ్ సేఫ్టీ గురించి పెట్టారు. రోడ్ సేఫ్టీ అంటే మెయిన్ మనమే ఎంత ప్రాణం ఎంత ఇంపార్టెంట్ అంటే దాన్ని కొనలేము, ఎంత తెచ్చినా ఏం చేసినా సాధించలేము. కాబట్టి ముందు సేఫ్టీ ఉండాలి. మా దగ్గర కూడా ఎలక్ట్రిసిటీలో హెల్మెట్ సీట్ బెల్ట్ ధరిస్తానని, మద్యం సేవించకుండా ఉంటానని మరియు నా ప్రాణాలను మరియు ఇతరులను కాపాడుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మరి ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతుంది అని అంటే సార్ కొన్ని గైడ్లైన్స్ మనం చెప్పారు. హెల్మెట్ ధరించకుండా వెళ్తే ఏమవుతా ఉంది, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా వెళ్తే ఏమవుతా ఉంది, రాంగ్ రూట్ లో డ్రైవ్ చేస్తే ఏమవుతా ఉంది అని కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. నేను కొన్ని సంఘటనలు చెప్తాను మీకు. ఆ సంఘటన గురించి మీకు అర్థమవుతుంది. ఒక అబ్బాయి ఏం చేశాడని అంటే కూర్చోబెట్టదు ఎక్కువ, లెఫ్ట్ రైట్ అతను ఆటో నడిపే స్టీరింగ్ దగ్గర కూడా పెట్టుకుంటారు అనమాట. ఎట్టి పరిస్థితుల్లో కూడా లిమిటెడ్ పర్సన్స్ 3 or 4 మెంబర్స్ మాత్రమే కూర్చోబెట్టుకోవాలి. ఎక్కువ ఓవర్లోడ్తో అనవసరంగా యాక్సిడెంట్కి గురవుతాము. దానివల్ల ఆటో వాళ్ళకి కంపల్సరీగా చెప్తున్నాం, మీరు కూడా కంపల్సరీగా ప్రికాషన్స్ ఒక వేరే ఆటో ఎక్కుతారు వాళ్ళు, మీ ఆటోలోనే ఎక్కాలి, ఎంతమందిని ఎక్కించుకోవాలి. ఒక ఆటోలో 8 మందిని 10 మందిని ఎక్కించుకుంటే అనవసరంగా యాక్సిడెంట్ అయితే కాబట్టి కంపల్సరీగా లిమిటెడ్ పర్సన్స్ మాత్రమే ఎక్కించుకోండి. ఓకే, చేయడం జరుగుతుంది. దీంట్లో మనందరం కూడా భాగస్వామ్యం కావాలి. కంపల్సరీగా యాక్సిడెంట్ అనేవి తగ్గుముఖ పడతాయి అన్నమాట. దీని ద్వారా ఈ అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. మన ఇంట్లో ఉన్న మన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంటే కంపల్సరీగా మనం రోడ్డు ప్రమాదాలను నివారించగలుగుతాం. ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 10 రోజులు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా మన బోధన్ డివిజన్ ఏసీ గారు రావడం జరిగింది. అదేవిధంగా మన ఏఎండిఏ గారు కూడా రావాల్సి కోరుతున్నాము. అదే ఆర్టీసీ డిపార్ట్మెంట్ నుంచి ఏఈ గారిని రావాల్సి. उसके ऊपर डिपेंड रहते हैं। भाई चले गया, मेरी फैमिली मेरे ऊपर डिपेंड रहती है। वो सोचना मेरे पीछे 50 आदमी है, उनकी जिम्मेदारी ऊपर वाला भगवान अल्लाह एक जिम्मेदारी दिया कि 50 आदमी लेके जगह पे पहुंचाने की जिम्मेदारी दिया, वो जिम्मेदारी निभाना वो मेरा फर्ज है, कैसा निभाना। और ऑटो वाले भाई हो, बाइक चलाने वालों को सबसे इतने जाए हेलमेट यूज करो। हेलमेट की आदत डाले तो हर चीज़ की आदत होती है। आदत अगर नहीं डालती कोई चीज़ की आदत नहीं। सुबह 5 बजे उठने वाला अगर 5 बजे की आदत डाला तो 5 बजे उठता, 10 बजे उठने वाले 10 बजे की आदत डाला 10 बजे उठता। हम हेलमेट की आदत डालें तो लाइफ हम लोग जिंदगी भर हमें हेलमेट की आदत होती है। और मैं इतने कहते हुए अपना खत्म करता हूँ। शुक्रिया साहब टाइम देने के लिए। आरटीसी ఆర్గనైజ్డ్ కాబట్టి ప్రతిరోజు ఆర్టీసీ డ్రైవర్ బస్సు తీసుకుని బయటకు వెళ్ళే ముందు రోజు పొద్దున 6 గంటలకి ప్రతిజ్ఞ చేయిస్తాం. చాలా జాగ్రత్తగా బస్సు నడిపి ప్రయాణికులందరినీ జాగ్రత్తగా వారి గమ్యస్థానాలకు చేరుస్తామని ప్రతిజ్ఞ చేయిస్తాము. ప్రతి వారానికి 2 నెలలకు సంవత్సరానికి వారికి మెడికల్ చేయిస్తాము. అన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మూలంగా మా ఆర్టీసీ డ్రైవర్ల వల్ల అసలు యాక్సిడెంట్ జరగడం లేదు. అయినా కానీ ఈ పెడెస్ట్రియన్స్ ఈ బైక్ల వల్ల
రాంగ్ రూట్లో వచ్చి తాగి వచ్చి యాక్సిడెంట్స్ జరిగిపోతున్నాయి. మళ్ళీ ఓ 2 నెలల అవుతుంది ప్రతి బస్సులో అంటే పొద్దున ప్రార్థనలో కండక్టర్ డ్రైవర్లు ఉన్న వాళ్ళతో చేయిస్తున్నాము. నేను ఒక ఆర్టీసీ డ్రైవర్. ఇంతకుముందు నేను లారీ ప్లస్ ట్రావెల్స్ బయట కూడా నడిపిస్తున్నా. అంటే 35 ఇయర్స్ డ్రైవింగ్ ఫీల్డ్లో నాకు ఎక్స్పీరియన్స్. ఆల్ ఇండియా నడిపించిన హైవేలో మనకి స్టేట్ హైవేస్, నేషనల్ హైవేస్ ఆల్ ఇండియా తిరిగిన. అంటే యాక్సిడెంట్ అనేది అంటే నేను చాలా చూసిన. అంటే చాలా లారీలో ఉన్నప్పుడు ట్రావెల్స్ ఉన్నప్పుడు టైంలో దొరికినాయి. మరి యాక్సిడెంట్లకు హెల్ప్ చేయాలా అంటే ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, వాళ్ళ నాకు రెస్క్యూ ఎట్లా చేయాలా, డ్రైవర్లకి ఎట్లా తీయాలా, అనేక రకంగా యాక్సిడెంట్ చెప్తే చాలా టైం కూడా పడుతుంది. ఇప్పుడు పరిస్థితి ఏముందంటే మనకు ఇండియాలో చూసిన ఉంటే మనకు నేషనల్ హైవే కానీ స్టేట్ హైవే డిజైన్ చేసిన సగం మంది కోసం. ఇప్పుడు మనకు జనాలు చాలా పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి అన్నారు అంటే డిజైన్ ఇప్పుడు రాలేదు. ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ అయిపోయి మంచిగా హైవేస్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు ఏమైందంటే మనకు ఫస్ట్ అంటే ప్రతి ఇంట్లో నలుగురం జెంట్స్ ఉంటే 4 బండ్లు ఉంటుంది అందరికీ. లేడీస్లో ఉంటే వాళ్ళకు కూడా బండ్లు ఉంటుంది. ప్రతి ఒక్కరి బండి చాలామంది బైక్లు కానీ కార్లు కానీ యూజ్ చేసుకుంటున్నారు. అయితే దేనిలో ఏమవుతుందంటే మనం నిర్లక్ష్యంగా కొద్దిగా మంచి తప్పు కాబట్టి ఏదో యాక్సిడెంట్ జరుగుతుంది. ఏదో వాళ్ళు లేదు బండి ప్రాబ్లం అయితే 20% అయితే బండి ప్రాబ్లం, హైవే ప్రాబ్లం, వెదర్ ప్రాబ్లమ్స్ అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఎక్కువ అంటే మనకు మంచి ప్రాబ్లంతో యాక్సిడెంట్ జరుగుతాయి. అయితే మేము పద్దే బస్ ప్రాబ్లం కానీ మేము కూడా చూస్తూనే ఉంటాం. ఇప్పుడు నైట్ మాకు అబ్జర్వేషన్ చేస్తాం. ఇంతకుముందు చాలామంది తాగి నడిపించారు నైట్లో డ్రైవర్లు కానీ లారీ డ్రైవర్లు కానీ. ఇప్పుడు అయితే 99.5 అంటే మరియు ఈ కార్యక్రమం హాజరైన ప్రతినిధులు మరియు పత్రికా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మన డీజీ గారు అరైవ్ అలైవ్ ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించారు. దీన్ని ఎందుకు అంటే సారు మనము ప్రతి సంవత్సరము ఈ సేఫ్టీ వీక్ పెట్టి అది సేఫ్టీ వారంలో కూడా సరిపోవట్లేదు. దాన్ని మాసోత్సవాలుగా తీసుకొచ్చినాం గత 5 సంవత్సరాల నుంచి. సో నెలంతా కూడా చేస్తే కూడా ఈ ట్రాఫిక్ మీద అవగాహన వస్తలేదు. డీజీ గారు దీన్ని ఒక ఉద్యమం లాగా, ఒక ట్రాఫిక్ అవేర్నెస్ ఒక ఉద్యమం ప్రతి కుటుంబం అంటే తెలంగాణలో ప్రతి కుటుంబానికి కూడా ఈ మెసేజ్ చేరాలి. రోడ్డు యూజర్స్ అంటే మనమందరం రోడ్డుపై వచ్చేటప్పుడు ఏ విధంగా ఉండాలి, మోటార్ సైకిల్ నడిపే వాళ్ళు ఏ విధంగా ఉండాలి, కార్ నడిపే వాళ్ళు ఏ విధంగా ఉండాలి, ఆర్టీసీ డ్రైవర్లు కానీ ఆటో డ్రైవర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా మనము రోడ్డు యూజర్స్, రోడ్డు ఉపయోగించే వాళ్ళము రోడ్డుపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తీసుకుంటే మనము ఈ ప్రమాదరహిత తెలంగాణని సాధించాలని ఒక మన డీజీ గారు ఉద్దేశము. వారు ఈ ప్రతిరోజు జరిగే ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని ఈ గత 10 రోజులు ఇంకా ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి 10 రోజుల వరకు ఈ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అలైవ్ ప్రోగ్రామ్ అనేది ప్రతి ఏరియాలో, ప్రతి పోలీస్ స్టేషన్లో, ప్రతి గ్రామంలో, ప్రతి టౌన్లో కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ నడుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే మనం అందరం కూడా రోడ్డు మోటార్ సైకిల్ పోయి వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరిద్దాం, ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళకుండా పోదాం, తాగి నడపకుండా పోదాం, ఆపోజిట్ డైరెక్షన్ లేకుండా పోతాం, సిగ్నల్స్ ఉన్న దగ్గర సిగ్నల్ను జంప్ చేయకుండా, సిగ్నల్ ఒక 30 సెకండ్లు 40 సెకండ్లో ఉంటుంది. ఆ 40 సెకండ్లు 30 సెకండ్లు మనం ఏదో సాధిస్తాం అనుకుంటాం కానీ ఏం సాధించలేం. కానీ ఈలోగా మృత్యువు దూసుకొని వస్తుంది. సో మనం సిగ్నల్స్ 30-40 సెకండ్లు ఆగితే ప్రాణాలు కాపాడబడతాయి. అన్నిటికంటే గవర్నమెంట్ కూడా, పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్టీసీ, మిగతా అన్ని డిపార్ట్మెంట్లు కూడా, ఆర్టీఓ మిగతా అన్ని కూడా ప్రభుత్వ సంస్థ ఉద్యోగస్తులు కానీ ప్రభుత్వం కానీ మానవ
ప్రాణానికి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తుంది. ప్రాణం కాపాడటం ధ్యేయంగా, ప్రాణాలనే కాపాడే ధ్యేయంగా ఈ ఉద్యమం నడుస్తుంది. ఇక్కడ కూడా నడుస్తూ ఉంటుంది. మనము ఈ అవేర్నెస్ ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి చేరే వరకు నడుస్తూనే ఉంటుంది. మనము రోడ్డు మీదకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా కారు ఉంది, కారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. వెనుక సీట్ల వాళ్ళు కూడా బెల్ట్ పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలంటే ఏదైనా ప్రమాదం జరుగుతుంది. ప్రమాదం జరిగినప్పుడు మన హరికృష్ణ గారు, ఆయన గత 30-40 సంవత్సరాల నుంచి ఆయన డ్రైవింగ్లో బాగా పర్ఫెక్ట్. అయినా కానీ ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆయన చేసిన తప్పిదం ఏంటంటే సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. ఆ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ఒక్కటేసారి వాటర్ బాటిల్ కోసం ఇట్లా తీసుకోపోయాడు. పక్కన డివైడర్ తగిలింది, డివైడర్ నుంచి మిర్రర్ నుంచి బయట పడిపోయాడు. సో మనం అనుకుంటాము జర్నీ చేసేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు ఆ 80 సీటు 100 స్పీడ్లో పోయేటప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. మనము అనుకుంటాము, అప్పుడప్పుడు పేపర్లో కూడా చదువుతుంటాము, ఫ్లైట్కు పక్షి వచ్చి కొట్టడం వల్ల విమానానికి దెబ్బ తగిలింది, అది ల్యాండ్ కావాల్సి వచ్చిన పరిస్థితి ఉంటుంది. అంటే ఆ స్పీడ్గా ఉన్నప్పుడు ప్రమాదం ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము అన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా మన ఆటో డ్రైవర్లు ముఖ్యంగా వారు ऑटो चला रहे उसी की गाड़ी चला, जब गाड़ी चलाते ना, जब चलाते से टाइम पे अपना जहन अच्छा रखना, पहले दिमाग अच्छा रखे। गाड़ी चला रहे से टाइम पे कोई टेंशन नहीं रहे, कुछ भी नहीं रहे, आराम से चलाना गाड़ी। जब ऑटो भी चला रहे, जब ऑटो चला रहे, कार चला रहे, कोई सी भी चीज़, तो जब पलटने का है तो पहले पलटने का अपने को मालूम रहता है, बिफोर इंडिकेटर डाल लेना। अपन पहले इंतजाम कर लेना कि अपने कहाँ से पलटने का है, कहाँ से जाने का है। सडनली डाल के पलटा दिया तो पीछे वाले का तो कंट्रोल ना हो। जब आप ब्रेक करें तो पीछे वाले का भी ख्याल कर दो, उन्होंने कहाँ जाना, पीछे वाले उन्होंने भी आके तुम्हारा मार के गिर जाते। तुम बोलते कि पीछे से मार के गिर गई, ऐसा नहीं रहता। पहले जब अपन कंट्रोल कर लेना गाड़ी, देख लेना, इंडिकेटर डाल लेना। इंडिकेटर ज़्यादा यूज़ करना पलटते से टाइम पे। एक्सीडेंट ज़्यादातर पलटने के टाइम पे होते, जब स्टेट चल रहे तो ज़्यादा एक्सीडेंट नहीं होते। जब सिग्नल आगे अपने को मालूम है कैसा भी गिरने वाला है, पहले कंट्रोल हो जाना उससे पहले। अब सिग्नल गिरने का है, आपको मालूम है कैसा इन्होंने गिरते रहते, देख लेके कंट्रोल हो जाना पहले। अब उन बुझ जाते, बाद में ब्रेक करते, उसको मारते होने लाके अपने को मारे, वो देखना। और लाइट आंखों सीधी गाड़ी बेल्ट सब यूज़ करना। जैसा साहब बोले आप लोगों सब सुने, हम बोल नहीं सकते, सर बोलते शुक्रिया सर।